ప్రభు నామనకు గంత కనుమలుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుంటున్నాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో పలుకుచున్న మాటలు మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు సిలువేయబడక మునుపు జరిగినటువంటి సంభాషణ ఇది. ఎందుకంటే యేసు ప్రభు ఏం తప్పు చేయకపోయినను ఎంతోమంది ఆయన ఎదురు నుంచి ఎంతో మేలు పొందుకున్నాను. ఆ ప్రజలు, ఆనాడున్న శాస్త్రులు, పరిసయ్యులు ప్రజలు ఆయన్ని సిలువేయుడి అని కేకలు వేశారు. ఆయనలో ఏ తప్పు ఉందని ఎవరూ నిరూపించలేకపోయినప్పటికీ ఆయనని సిలువ శిక్షకి విధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన సిలువేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచి తమ శిష్యులకు కనపడి పలుమార్లుగా కనపడి వారిని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. 40 దినాలు ఆయన భూమి మీద ఉండి వారి కాకపడి వారిని బలపరిచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరి మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవులారా, ఆయనతో కూడా ఉండిన వారు ఆయన తిరిగి లేచుడు చూసి ఎంతో సంతోషించారు. ఇక మనం కూడా ఒకరోజు చనిపోవలసిన వారమే. చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాము, దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతామా లేదా అనేది మనల గురించి పరీక్షించుకోవాలి. మరి ఈ దినాల్లో మనం గమనించినప్పుడు ప్రభు నిమిత్తం హతసాక్షులు కూడా అవుతున్నారు. పెరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలకి ఎంతోమంది హతసాక్షులు అయ్యారు. ఎన్నో విధాలుగా సంఘం కొనసాగుతూనే ఉంది, కానీ పరిచర్య కొనసాగుతూనే ఉంది, కానీ పరిచర్య ఆగిపోలేదు. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు నన్ను వెంబడించుకోరని ఎడల. మార్కు సువార్త 8:34-36 వరకు మనం చూసినప్పుడు నన్ను వెంబడించుకోరని ఎడల తనంతట తాను ఏం చేయాలా, జనసమూహాన్ని పిలిచిన వెంబడించుకోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నన్ను వెంబడించమని చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అని తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము ఎవరైతే కష్టపడతారో లేదా తన ప్రాణం పోగొట్టుకుంటూ వారో దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొని ఎడల తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు, కానీ ప్రాణం పోగొట్టుకున్నవాడు తన దేవుని కొరకు దాన్ని సిద్ధపరుస్తాడని మనం గమనిస్తున్నాము. వ్యభిచారము, పాపము చేయు ఈ తరం వారిలో తన్ను గుర్చి, తన మాటలను గుర్చి సిగ్గుబాటు ఎవడో వాని గురించి నా తండ్రితో కూడా నేను వచ్చినప్పుడు వాని గురించి నేను కూడా సిగ్గుపడతానని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో ఇప్పుడు ప్రభు నిమిత్తము శ్రమలు అనుభవించేవారు నిశ్చయంగా దేవునితో కూడా ఆయన సింహాసనంలో పక్కన కూర్చుండి సంతోషిస్తారని మనం దేవుని వాక్యాలు గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఇక్కడైతే నిశ్చయంగా ఖచ్చితంగా దేవుని కొరకు జీవించే వారికి శ్రమే, నిందలు, అవమానములు, కష్టాలు, బాధలు అన్నీ వస్తున్నాయి, కానీ వాటిని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవారు శాశ్వత కాలం ఉండరు, అందరూ చనిపోతారు. అయితే మంచివారు, దేవుని కొరకు హతసాక్షులు అయిన వారు, దేవుని కొరకు నిందల, అవమానములు, కష్టాలు భరించిన వారు చనిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి అర్హులవుతారు. లోక సంబంధంగా జీవించిన వారి జీవితంలో కూడా కష్టాలు వస్తే రాదని కాదు, వచ్చినప్పటికీ వాళ్ళు ఆ లోక సంబంధంగా జీవించారు కనుక దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. కాబట్టి క్రీస్తు నిమిత్తము నిందలు, అవమానములు, శ్రమలు సంతోషంతో అనుభవించబో కాలం గొప్ప విజయం ఉంటుంది. అనుభవించడానికి వెనకబడద్దు. మనం ఆయన కొరకు నిలబడితే ఆయన మనకు గొప్ప విజయం ఇచ్చి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. కనుక నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దేవునిలో జీవించాలి అని ఒక స్థిరమైన తీర్మానంతో మనం ఈ లోకంలో ముందుకు సాగుదాము. దేవుడు మనకు తోడుగా ఉండి సహాయము చేస్తాడు. అంటే ధన్యత కలిగినటువంటి జీవితం మనం కూడా కలిగి ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము నీ కొరకు జీవించడానికి నువ్వు మాకు నేర్పించు, మాకు సహాయం చేయి, మాకు తోడుగా ఉండు, మమ్మల్ని చేయబట్టి నడిపించు. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించాలి, పుట్టినందుకు మరణించే వరకు జీవించాలి ప్రభువా. అయితే ఆ జీవితము నీ కొరకు అయితే, నీలో అయితే అది ఎంతో విజయప్రదంగా ఉంటుందని మీరు వాక్యములో సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి నిన్ను వెంబడించుటకు, సమస్తం అభిషించుకొని నిన్ను వెంబడించుటకు మాకు నేర్పించమని, ఆ జయ జీవితం కలిగి నీ రాజ్యంలో కనపడటకు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.